అన్యాయం జరిగితే ఎవరినైనా ఈ విధంగా చేస్తాం అని ఆవిడ వచ్చి చెప్పటంలో ఆ మాటని నేను తప్పుపట్టట్లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని మాత్రమే, అందులోనూ వాళ్ళ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి నేపథ్యంలో భోజనాలు పెట్టుకుంటూ ముందుగా వాళ్ళు ఒక మేకపోతుని కోసుకోవడం అనేదాన్ని రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ఆవిడ ముందుకు రావటం అనేది నిజంగా నవ్వలేక నవ్వుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని వందల వేల వయోభేదం అనేది లేకుండా ఆడపిల్లల మీద జరిగినటువంటి అత్యాచారాల మీద ఎవడన్నా ఇటువంటి అఘాయిత్యాలు చేస్తే తాట తీస్తాను అని ఇట్లాంటి వైఖరి ఏదన్నా ఎప్పుడన్నా ఆవిడ బయటకు వచ్చి చూపించిందా? ఆవిడ గుండెల మీద చేసుకుని చెప్పాలి. బేసికల్లీ షీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఉమెన్ ఆల్సో. అయినప్పటికీ కూడా ఎవరికి ఉపయోగం? ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రిగా మహిళలకే అన్యాయం జరుగుతుంటే, మహిళలకే రక్షణ లేకపోతా ఉంటే ఈవిడ వల్ల ఎవరికి ఉపయోగం? నిజంగా ఇలాంటి వాటన్నిటినీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఆవిడ బెదిరించినంత మాత్రాన ఇక్కడ బెదిరిపోవటానికి ఎవరూ లేరు. అందులోనూ సిగ్గుచేటు ఏంటంటే డీజీపీ గారు నిన్న మాకు ఇలా ఎందుకు చేశారు అని మీడియా మిత్రులు అడుగుతూ ఉంటే మాకు పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా అంతేలేండి. ఎందుకంటే రీసెంట్లీ మరి హోంమంత్రి గారి సారథ్యంలో మరి ఈ శాఖ అంతా కూడా మరి 36వ ర్యాంక్కి మరి మన దేశంలోనే పడిపోయినటువంటి పరిస్థితుల్లో మనకి మరి చూడటానికి కానిస్టేబుల్స్ బీట్ కానిస్టేబుల్స్ ఉండరు, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ వాళ్ళు ఉండరు, మనకి వెహికల్స్ ఉండవు. మరి పాపం పోలీసు వారంతా కూడా రోడ్డు మీద నడుస్తూ పాపం పనులు చేస్తున్నారు కదా, అందుకనే వాహనాలు ఉండవండి. వాళ్ళు చెప్తోంది కూడా పాపం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి ఎన్ని అత్యాచారాలు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా వాటి గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. కానీ నిజంగా ఇలాంటి విధానాలతో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తా ఉంది, సిగ్గుగా ఉంది. వైసీపీ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్, హింస అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అనేది ఆవిడ చెప్తారు. టీడీపీలు చెప్తారు. ఈ మాట స్పందిస్తారు. ఆ మాట టీడీపీ వాళ్ళు చెప్పకూడదు అనుకుంటా. అసలు ఈ కూటమి ప్రభుత్వం అయితే అసలు చెప్పకూడదు. రావడంతోనే అనంతపురం జిల్లాలో ఒక అతన్ని రోడ్డు మీద కత్తి పట్టుకుని టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఒక అతను అడ్డంగా నరుకుతుంటే ఈవిడేం చేశారు? పల్నాడు జిల్లాలో చెప్పండి ఏం చేశారు? ఆ తర్వాత మరి రాప్తాళ్ళలో 14 ఏళ్ల పాపని మరి టీడీపీ కార్యకర్తలే 14 మంది కలిసి ఒక పాపని ఇది చేస్తే దానికి ఏమన్నా ఈవిడ బయటకు వచ్చి స్పందించిందా? అంతెందుకు కుల బహిష్కరణలు జరుగుతున్నాయి. కుప్పంలో జరిగింది, పిఠాపురంలో జరిగింది. ఏమన్నా చర్యలు తీసుకోగలిగిందా? ఆవిడ ఏమీ చెయ్యరండి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మినిస్టర్ అయినట్టున్నారు తప్ప. ఎందుకంటే నేను చాలాసార్లు వారికి నేను చెప్పా, మీరు గతంలో ప్రతిపక్షంగా ఉండంగా మీ నాయకుడు మెప్పు పొందుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టిన దాన్ని బట్టి ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్గా చాలా మీరు ఊహించనంతటువంటి పదవిని మీరు తీసుకున్నారమ్మా. ఆ పదవికి న్యాయం చెయ్యండి. ఇప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ చండాలంగా రోడ్ల మీదకి వచ్చి వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఏదో మమ్మల్ని బెదిరిస్తూ ప్రెస్ మీట్లు పెడితే నవ్వుకుంటున్నారమ్మా అని 100 సార్లు చెప్పా. ఆవిడైతే వినే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు వినేలాగా ప్రజలు 29లో చేస్తారు.